హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ ఎగ్ దోశ ఎలా చేసేయాలో చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో దోశ బ్యాటర్ని 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా కొంచెం థిక్గా వచ్చేలాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుల్ ప్యాన్ దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది హీట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు హాఫ్ ఆఫ్ ద దోశ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ని వేసుకొని కొంచెం ఇలాగనమాట ఎగ్ని వేసేసుకోవాలి. ఎగ్ని వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అలాగా డ్యాప్ చేస్తూ కింద దోశ అనేది చెదిరిపోకుండా విరిగిపోకుండా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటేనే అది ఎగ్ దోశ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీన్ని ఆనియన్ ఎగ్ మసాలా దోశ అని కూడా అనుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదిరిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. ఎలాంటి చట్నీ కానీ, ఇలాంటి ఆలు కానీ, చట్నీలు కానీ, ఇలాంటి చట్నీలు కూడా అవసరం లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశ. తర్వాత సాల్ట్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు కావాల్సినంత సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ని కూడా దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ వేసేటప్పుడు ముందుగా మంట చిన్నగా ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వేస్తున్నాను జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నాము ఎగ్లో కలవడానికి. చూసారా, దాంతో తీస్తే రాలేదు, అందుకే నేను వేరే గరిటె తీసుకొని దాంతో తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. ఇది కొంచెం తక్కువే కాలింది దోశ. క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మీకు తప్పకుండా ఈ ఎగ్ దోశ అనేది నచ్చుతుంది. నేను ఎలాంటి ఆయిల్ కూడా లేకుండా ఈ ఎగ్ దోశని ప్రిపేర్ చేశాను. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం, బికాస్ కింద ఎగ్ అనేది ఉడకాలి కాబట్టి, ఉమ్మగిల్లాలి కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని తిరిగేసుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఇలా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.